1967 తర్వాత గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ స్టార్ట్ అయింది. కానీ పాలస్తీనియన్ రిజన్మెంట్ ఎన్ని రోజులకు పెరిగింది? 1987లో ఒక సడన్ మాస్ ప్రొటెస్ట్ మొదలైంది. ఇది ఫస్ట్ ఇంతిఫాదా అని పిలువబడింది. ఈ ఇంతిఫాదాలో పాలస్తీనియన్ ప్రజలు స్టోన్స్తో, స్ట్రైక్స్తో, సివిల్ డిసొబీడియన్స్తో ఎదుర్చారు. ఇజ్రాయెల్ ఆర్మీకి లోకల్ జూయిష్ సెటిల్మెంట్స్కి ఆపోజిషన్ పెరిగింది. ఇక ఈ మూమెంట్లో చాలా రకరకాల వైలెన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో 1993లో ఒక మేజర్ పీస్ స్టెప్ వచ్చేసింది. ఇజ్రాయెల్ మరియు పిఎల్ఓ మధ్య ఆస్లో అకార్డ్స్ అనే అగ్రిమెంట్ జరిగింది. దానితో పాలస్తీనియన్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది గాజా మరియు వెస్ట్ బ్యాంక్లో లిమిటెడ్ సెల్ఫ్ రూల్ ఇవ్వడం కోసం మాత్రమే. కానీ పీస్ఫుల్గా సెటిల్ అవ్వలేదమ్మా. 2000లో ఇంకో మూమెంట్ స్టార్ట్ అయింది, సెకండ్ ఇంతిఫాదా. ఈసారి ఇది ఇంకా వైలెంట్గా, ఇంకా డెడ్లీగా మారింది. సూసైడ్ బాంబింగ్స్, ఆర్మీ రైడ్స్, సివిలియన్స్ మీద అటాక్స్, చాలామంది బాధపడ్డారు. 2005లో ఇజ్రాయెల్ యూనిలాటరల్గా గాజా స్ట్రిప్ని వదిలేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే గాజా ఎలక్షన్స్లో హామస్ అనే మిలిటెంట్ గ్రూప్ గెలిచింది. వాళ్ళు పాలస్తీనియన్ అథారిటీని పవర్ నుంచి పుష్ చేసి గాజా మీద ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు. హామస్ వర్సెస్ ఫాతా ఫైట్, గాజా బ్లాకేడ్ ఎలా స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ హామస్ వార్ సైకిల్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి, ఇవన్నీ పార్ట్ 6లో క్లారిటీగా తెలుసుకుందాం. సో డూ ఫాలో ది అన్లైడ్ వాయిస్.